ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కన్యలో, తదుపరి తులారాశిలో ప్రవేశం, కుజుడు తులారాశిలో, అదేవిధంగా రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని యొక్క సంచారం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది మకర రాశి వారికి. అంతే కదండి, దశమ స్థానంలోకి వస్తున్నాడు రవి. ఆయన మరి 16వ తారీఖు తర్వాత వచ్చేటువంటి రవి మకర రాశి వారికి ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు. తృతీయ స్థానంలో శాటర్న్ ప్రభావం అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఎంతటి కార్యక్రమమైనా పూర్తి చేయగలుగుతారు. అయితే సమస్యలు ఉంటాయి. గతంలో ఏలినాటి శని ప్రభావం యొక్క సమస్యలు ఇంకా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ మకర రాశి వారికి చిన్న సమస్య ఉందండి. అందరూ అనుకుంటూ ఉంటారు మకర రాశి వారికి క్లారిటీ లేక ఇబ్బంది పడతారు. ఈ విషయం చాలా గుర్తించాలి. ఉద్యోగం పోతుంది, ఎందుకు పోతుందో తెలియదు. పని అవ్వదు, ఎందుకు అవ్వదో తెలియదు. అనారోగ్యంగా ఉంటుంది, ఏ అనారోగ్యమో తెలియదు. ఎందు గురించి అంటే అష్టమంలో ఉన్నాడు కేతువు, ద్వితీయంలో రాహువు. ఈ అష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు ఈ మకర రాశి వారికి వెంటాడుతాయి. గ్రహాలన్నీ ఎంత బాగున్నా మీకు క్లారిటీ లేకపోతే ఎలాగా? ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు, రాజకీయ పరంగా సమస్యలు, వృత్తుల పరంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకా వ్యాపార పరంగా అయితే మీరు అసలు చెప్పక్కర్లేదు. అంచేత ఈ విధంగా ద్వితీయ రాహువు, అష్టమ కేతువు ప్రభావం ఈ మకర రాశి వారికి ఎక్కువ చూపిస్తుంది. అయితే తృతీయ శాట్రన్ 3వ స్థానంలో ఉన్న శని అత్యద్భుతమైన యోగాన్ని ఇవ్వడం ద్వారా ఎంతటి సమస్యనైనా మీరు పక్కన పెట్టి దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఏదైనా చాలా నిదానముగా ఉండడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారు అన్నిటి విషయాల్లో కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి ఆలోచనతో వెళ్ళాలి. పరిహార మార్గాలు, సులభమైన మార్గాలు ఉన్నాయి. ఈ అష్టమంలో ఉన్న కేతువు అనుకూలించాలి అంటే వినాయకుడిని పూజించాలి, గోసేవ చెయ్యాలి. తద్వారా మీకు క్లారిటీ పెరుగుతుంది, సర్వత్రా విజయం సంప్రాప్తమవుతుంది. అంతేకాకుండా సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో వినాయకుడిని మనం అనుకున్నాం, గోసేవ చెయ్యండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.